కేఆర్ టీవీ వీక్షకులకి నమస్కారం. ఆషాఢ మాసం అయితే వచ్చేస్తుంది. చాలా వరకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులని కూడా అంటూ ఉంటారు. అసలు ఎలా చేయాలి? కొంతమందికైతే సందేహం ఏంటంటే అసలు ఇంట్లో ఈ అమ్మవారిని కొలవచ్చా లేదా అనే సందేహాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే మరి అసలు ఈ పూజా విధానం, అమ్మవారిని ఎలా కొలవాలి, ఏంటి, ఎలా చేయాలి అనే అంశాలన్నిటి గురించి మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండిత్ ఆచార్య సంకేత్ శర్మ గారు. నమస్కారం గురూజీ. నమస్కారం. గురూజీ, చాలా వరకు మా అందరికీ డౌట్ ఏంటంటే ఆషాఢం వచ్చిందంటే వారాహి అమ్మవారి ఈ నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులను కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎలా జరపాలి ఆ పూజ, ఎలా చేయాలి? ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఇంట్లో ఈ అమ్మవారిని పెట్టొచ్చా లేదా పూజలు చేయొచ్చా లేదా? ఇంకోటి ఏంటంటే రాత్రి వేళలో అమ్మవారిని పూజించాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అసలైన పద్ధతి ఏంటంటారు? మనం సాంప్రదాయంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం 4 నవరాత్రులు జరుపుకుంటాం. ఉమ్, మొదటిది వసంత ఋతువు రాగానే మనం ఉగాదిని చూసుకున్నట్లే వసంత ఋతువు చైత్రమాసం రాగానే ఉగాది నుంచి మొదలుకొని 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకుంటాం. వసంత నవరాత్రులు అంటాం. ఆ తర్వాత వచ్చేటువంటివి శరన్నవరాత్రులు. ఇది ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు దసరా వరకు సాగుతాయి. ఆ విషయం మనకు తెలిసిందే. దానికి ముందు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో జరిగేటువంటివి గుప్త నవరాత్రులుగా చెప్పుకుంటాం మనం. దాంట్లో వారాహి నవరాత్రులని మరో గుప్త నవరాత్రులు కూడా ఉంటాయి. మాఘమాసంలో చేసేటువంటి శ్యామలా నవరాత్రులు. దాంట్లో ఆషాఢ మాసంలో, మాఘమాసంలో చేసేటువంటి ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులుగా చెప్తారు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రకృతి ఆరాధన చేస్తుంటాం. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే మనమంతా కూడా గ్రామ దేవతలకు ఆరాధన చేస్తుంటాం. ప్రకృతిని ఆరాధించేటువంటి కాలం ఇది అని చెప్పుకుంటాం. మనం సహజంగా చూసినట్లయితే వాతావరణంలో కూడా మార్పు, అప్పుడే వర్షం పడడం, మనం వేసినటువంటి పంట వేయడానికి అనువైనటువంటి కాలం, అంటే ప్రకృతి పచ్చదనంగా ఉండేటువంటి సమయం. దీంట్లో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్ష పాడ్యం నుంచి మొదలుకొని నవమి వరకు 9 రోజుల పాటు ఈ గుప్త నవరాత్రులుగా వారాహి నవరాత్రులు జరుపుకుంటాం. వారాహి అమ్మవారిని వరాహస్వామి వారి యొక్క స్త్రీమూర్తిగా చెప్పుకుంటారు. ఈ గుప్త నవరాత్రులు విశేషంగా మీరు చెప్పినట్టుగా రాత్రి కాలంలో చేయడం చాలా విశేషంగా చెప్తారు. ఈ వారాహి అమ్మవారు విశేషం గురించి తెలుసుకున్నట్లయితే సప్తమాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. బ్రాహ్మి, మాహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, చాముండ, అట్లాగే వారాహి. మాహేశ్వరి వచ్చేసి శివుని యొక్క తత్వంగా, బ్రాహ్మి యొక్క బ్రహ్మ యొక్క తత్వంగా స్త్రీమూర్తిగా ఆవిర్భవించిందని, ఇట్లా సప్త మాతృకలుగా మనం దేవీ మహాత్మ్యంలో చూసినట్లయితే రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసునికి ఉన్నటువంటి వరం చేత తను సంహారం చేసేటువంటి అమ్మవారు సంహారం చేయగా తన ఒంటి నుండి ఒక చుక్క కింద పడ్డప్పుడు ఆ చుక్క నుండి ఇంకో రక్తబీజుడు ఉద్భవిస్తుంటాడు. అట్లాగా అమ్మవారి సంహారం చేసేటువంటి సమయంలో ఈ సప్తమాతృలు ఉద్భవించారని చెప్పేసి దేవీ మహాత్మ్యం చెప్తుంది మనకి. ఈ దేవీ మహాత్మ్యంలో అంటే శివుని యొక్క తత్వం మనం చెప్పుకున్నాం కదా, మహేశ్వరిగా, బ్రహ్మతత్వం బ్రాహ్మిగా, అట్లా వరాహమూర్తి యొక్క తత్వం స్త్రీ తత్వంగా ఈ మన వారాహి అమ్మవారిగా ఆరాధన చేస్తాం. దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. మళ్ళీ ఎటువంటివి అంటే అమ్మవారి అంశంగా కిరాత వారాహి అని చెప్పేసి, ఆది వారాహి అని చెప్పేసి తన రూపాన్ని మార్చుకుంటూ శత్రు సంహారం అంటే దుష్ట శిక్షణ చేయడానికి ఆవిర్భవించినటువంటి అమ్మవారి రూపంగా చెప్పుకోవచ్చు. మనం రాత్రిపూట ఆరాధన చేయడం చాలా అమ్మవారికి విశేషమైనటువంటి సమయం. మీరు కాశీపట్టణం చూసినట్లయితే, కాశీకి వెళ్ళినట్లయితే అక్కడ వారాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆ వారాహి కాలభైరవుడు కాశీపట్టణానికి క్షేత్ర పాలకుడైతే ఈ వారాహి అమ్మవారు క్షేత్రపాలిక అంటారు. అనగా రాత్రి వేళల్లో ప్రదోషకాలంలో దేవాలయం నుంచి బయలుదేరి రాత్రంతా కాశీపట్టణం అంతా సంచరించి కాశీపట్టణాన్ని రాత్రంతా కాపాడుతుందని, మరలా ప్రాతకాలనే సూర్యోదయ సమయానికి మళ్ళీ దేవాలయం చేరుకుంటుందని విశ్వాసం చేత అక్కడ దేవాలయం కూడా కనీసం 2-2.5 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. అది కూడా ఉదయం సుమారుగా 6 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములే. ఆ దేవాలయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. సహజంగా ఏ దేవాలయం వెళ్ళినా స్వామికి అటుపక్క ఇటుపక్క ఎదురుగా ఉండి దర్శనం చేసుకుంటాం. కానీ ఈ వారాహి అమ్మవారి దేవాలయం చూసినట్లయితే భూగర్భంలో దేవాలయం అంటే పైభాగం నుండి చూసి అమ్మవారిని దర్శించుకుంటాం. అంటే ఎంత ఉగ్రస్వరూపం అంటే మనం ఎదురుగా ఉండి దర్శించుకోవడానికి అవకాశం లేనటువంటి తత్వంగా చెప్తారు. కాశీపట్టణంలో అనేక కాశీపట్టణంలో ఉన్నటువంటి శ్మశానం నుంచి అనేక ఉగ్రభూతాలు వస్తుంటాయి. అటువంటి నుంచి మరి ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడే నెగిటివ్ ఉంటుందని చెప్పుకుంటాం.
అట్లా చాలా పాజిటివిటీతో నిండినటువంటి క్షేత్రం కాశీపట్టణం. అట్లా ఆ క్షేత్రంలో రాత్రిపూట సంచరించి దుష్ట శిక్షణ చేసేటువంటి తత్వంగా వారాహి అమ్మవారు చెప్పుకుంటారు. కాబట్టి కాశీ క్షేత్రంలో దేవాలయం చూడొచ్చు. రాత్రిపూట ఆరాధన చేయడం చేత అమ్మవారు సంతుష్టురాలై అనుగ్రహాన్ని కలుగజేస్తుందని చెప్తాం. మనము ఈ అమ్మవారి యొక్క ఆరాధన గురుజీ ఇక్కడ మీరు చెప్పారు కాశీపట్నంలో వారాహి అమ్మవారి గురించి. అయితే ఇక్కడ నార్మల్గా మీరు ఇందాక అన్నారు ఉగ్ర రూపం, మనం ఎదురే నిల్చోలేము అని చెప్పేసి. సో అలాంటి ఉగ్ర రూపంగా ఉన్న వారాహి అమ్మవారిని మరి ఇంట్లో కొలువు తీర్చుకొని పూజ చేసి నైవేద్యాలు పెట్టే అంత శక్తి మనకి అంటే మనం తట్టుకుంటామంటారా ఇంట్లో పూజలు చేస్తే? మరి అంటే ఉగ్రత్వము అంటే దానికి బాగా పరిశీలన చేస్తే ఉగ్రరూపం ఎవరిపై అంటే దుష్టులపై మన అమ్మవారిగా భావన చేస్తాం. తల్లి తన పిల్లలకి ఉగ్రరూపం చేయిస్తుంది కొన్ని సందర్భాల్లో, కోపం వస్తే కొడుతూ ఉంటుంది. అంత మాత్రం చేత వాత్సల్యం లేనట్ట అంటే వాత్సల్యం ఉన్నట్టే, తన పిల్లల్ని రక్షించుకోవడానికి చూపించేటువంటి స్వభావం. కానీ ఇక్కడ అమ్మవారి తత్వం చూస్తే ఆవిర్భవించినటువంటి తత్వం చూసినప్పటికీ ఏమర్థమవుతుందంటే దుష్ట శిక్షణార్థం మాత్రమే ఉద్భవించినటువంటి అమ్మవారు శిష్టుల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఉగ్రరూపాన్ని మనం ఆరాధన చేయవచ్చు. ఎవరిని శిక్షిస్తుంది? మనలో ఉన్నటువంటి శత్రువులు. అంటే అంతఃశత్రువులు ఉంటారు, బహిర్శత్రువులు ఉంటారు. మనలో ఉన్నటువంటి శత్రువులు ఏంటంటే అరిషడ్ వర్గాలని చెప్తాం. కామము, క్రోధము, మదము, మోహము, మాత్సర్యములు అన్నటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా మనలో శత్రువులుగా ఉండి జీవునికి సన్మార్గంలో నడవకుండా చేస్తుంటాయి. బాగా కామ్యం ఉందనుకోండి ఇబ్బంది పెడుతుంటారు. కోపము అంతే, మదము అంతే, మాత్సర్యం అంతే. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి శత్రువుల చేత, అంతఃశత్రువుల చేత మనమంతా కూడా పాడవుతుంటాం. మనం ఎంతసేపు బయట శత్రువుల్ని వెతుక్కుంటాం తప్ప మనలో ఉన్నటువంటి శత్రువుల్ని, గుప్తంగా ఉండేటువంటి శత్రువుల్ని గ్రహించాం. కనుక ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు కూడా పాడైపోతారు అని చెప్తారు. అంటే నశించిపోతాయి. తద్వారా మన సన్మార్గంలో నడిచేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఈ ఉగ్రత్వానికి వస్తే దుష్టులని శిక్షించడానికే ఉగ్రత్వంగా అమ్మవారు ఉంటుంది. కానీ మన మట్టుకు ఆరాధన చేస్తే ప్రసన్నమూర్తిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కనిపించినా ఉగ్రంగా కనిపించినా తన పిల్లల పట్ల, భక్తుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ పట్ల చాలా వాత్సల్యం చేత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు రాత్రి వేళల్లో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఏ సమయం నుంచి మనం పూజ నిర్వహించుకుంటే మంచిది? అండ్ అట్లనే అసలు నైవేద్యం ఏం పెట్టాలి అసలు వారాహి అమ్మవారికి? నేను విన్నదంత వరకు అయితే గురూజీ పానకం అంటే బెల్లంతో చేసిన పానకం పెడితే సరిపోతుంది. అట్లనే ధూపం వేస్తే, అంటే అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం, అది వేస్తే చాలు అని చెప్పేసి నేను కొన్ని చోట్ల విన్నాను, కొంతమంది చెప్తుంటే విన్నాను. ఇది వాస్తవం అంటారా గురూజీ? ఈ అమ్మవారి ఆరాధన విషయానికి వస్తే సహజంగా అంత దేవతామూర్తులను ఆరాధన చేసినట్టుగా పంచోపచారాలు కావచ్చు, షోడశోపచారాల పూజలతో చక్కగా అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. అమ్మవారి మాతృకలు అని చెప్పాము. అమ్మవారిని సప్తమాతృకల్లో ఒకరైనటువంటి వారు వారాహి అమ్మవారు. అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా, దుర్గా స్వరూపంగా ఉద్భవించినటువంటి అవతారమే. త్రిమూర్తుల అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ మూడు శక్తులు అయితే ఉన్నాయో దాంట్లో దుర్గా శక్తిగా ధైర్యాన్ని చెప్పుకుంటాం, లక్ష్మీ శక్తిగా సాత్విక తత్వాన్ని చెప్పుకుంటాం, సరస్వతి శక్తిగా జ్ఞానాన్ని చెప్పుకుంటాం కదా. ఈ మూడు తత్వాల నుంచి ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి దుర్గా అమ్మవారి తత్వం నుంచి ఉద్భవించిందని దేవీ మహాత్యంలో చెప్పుకున్నటువంటి విషయాన్ని మనం ఇంతకు చెప్పుకున్నాం. కాబట్టి అమ్మవారికి పరమాన్నం చాలా విశేషమైనటువంటిది. బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కావచ్చు, బెల్లం పానకం కావచ్చు, పాయసాన్నము అని చెప్తుంటాం దాన్ని. కొన్ని ప్రాంతాల్లో పాయసాన్నం అంటాం, పరమాన్నం అంటుంటాం. ఆ పరమాన్న నివేదన చాలా విశేషమైనటువంటిది. రాత్రి ప్రారంభ కాలంలో అంటే ప్రదోషమైన తర్వాత చీకటి పడేటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేసి ధూపం వేయడం చేత శీఘ్రంగా ప్రసన్నురాలవుతుంది అమ్మవారు. కాబట్టి పంచోపచార పూజ కానీ శక్త్యానుసారంగా కొన్ని సందర్భాల్లో ఇంట్లో చేసుకోవచ్చా అని అడిగారు మీరు. ఇంట్లో చేసేటువంటి సందర్భాల్లో ప్రప్రథమంగా చేసేటువంటి మనం దీక్షగా ఉండగలిగితే కలశస్థాపన చేసుకోవడం ఉత్తమం. లేదు అంత దీక్షగా ఉండలేము, మేము అఖండ స్థాపన చేయలేము, 9 రోజుల పాటు అంత జాగ్రత్తలు పడలేము అనుకున్నప్పుడు కలశస్థాపన చేసి తప్పులు చేయడం కన్నా అమ్మవారి చిత్రపటం కూడా పెట్టుకొని ఉదయం పూట ప్రతిరోజు వెలిగించిన విధంగా దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క శ్లోకాలు ఉంటాయి, 12 నామావళి కావచ్చు, లేదా అష్టోత్తర శతనామావళి కావచ్చు, లేదా అమ్మవారి వారాహి కవచం కావచ్చు, జపం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఇది పంచోపచార పూజ అంటుంటాం. కాబట్టి ఈ విధంగా ఈ పంచోపచారాలతో అమ్మవారి పూజ చేసుకొని ఆవు పిడికపై చక్కగా సాంబ్రాణి గుగ్గిలం మైసాక్షి వేసి ధూపం వేయడం చేత రాత్రి ప్రారంభ కాలంలో మరి ప్రాతకాలాన్ని రాత్రిపూట సంచరిస్తుంది అమ్మవారు అంటున్నాం కదా. కాబట్టి ఈ సమయాల్లో రాత్రి మళ్ళీ ఉదయం ప్రాతకాలాన్ని సూర్యోదయ సమయం కల్లా ఆ తర్వాత డే అంతా అమ్మవారికి రెస్ట్ అని చెప్పుకుంటుంటాం మనం. ఎందుకంటే తను దుష్టులని రక్షించేది, దుష్టుల్ని శిక్షించేది, శిష్టులను రక్షించేది అని చెప్పుకున్నాం. శత్రువులంతా కూడా ఎప్పుడు అంటే
చీకటి ద్వారానే కనిపిస్తుంటారు. చీకటి అంటే ఇంకా తత్వపరంగా చెప్పాలంటే అజ్ఞానం అని చెప్పుకుంటాం. అజ్ఞానం వచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి కామం క్రోధం అంతా కూడా బయటపడుతుంటాయి. అట్లాగే బయటికి చూసినట్లయితే చీకటి ఉన్నప్పుడే శత్రువులు అంతా కూడా జరిగిన ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆయా సమయాల్లో సూర్యోదయ సమయంలో రాత్రి ప్రారంభం పూజ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా పూజ చేసుకోవడం వల్ల అలా 9 రోజుల పాటు రాత్రి ఉదయం పూజ చేసుకోవడం వల్ల అమ్మవారు ప్రసన్నరాలు అవుతుంది. యథాశక్తిగా మన మాసంలో ఇప్పుడు దొరికేటువంటి పండ్లు కావచ్చు, ఫలాలు కావచ్చు, శ్రద్ధాభక్తులతో ఏదైనా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అమ్మవారి ఉగ్రతత్వం అంతా కూడా శిష్టుల్ని దండించడానికి తప్ప మలాంటి భక్తుల్ని సదా అనుగ్రహిస్తుంది, వాత్సల్యం మనపై కురిపిస్తుంది ఇళ్ళవేళలా. గురుగారు ఇక్కడ ఏంటంటే మీరు చెప్పారు ఇందాక కలశ స్థాపన చేసుకుంటే అమ్మవారిని ఇట్లా పూజించుకోవచ్చు 9 రోజులు అని చెప్పేసి. అయితే దీంట్లో చాలామంది ఏంటంటే నీళ్ళు ధాన్యాలు ఆ కలశంలో పెడుతూ ఉంటారు. అసలు ఏది చేస్తే మంచిది అంటారా? 2 చేసినా కూడా మంచిదే అంటారా? ఎలా అంటారు గురూజీ? కలశస్థాపన చేయాలంటే ప్రప్రథమంగా శుద్ధ జలం మంచినీళ్ళు తీసుకొని, మంచినీళ్ళు అంటే ఎక్కడ వంటివి అంటే బావిలో నుండి కావచ్చు, ప్రవహించేటువంటి నదుల నుంచి కావచ్చు, మనం యాత్రలు వెళ్ళినప్పుడు గంగ నీళ్ళు, మన జరిగినటువంటి కుంభమేళ జరిగితే చాలామంది ఇంటికి నీళ్ళు తెచ్చుకున్నారు. అటువంటి గోదావరి, కృష్ణ పుణ్యతీర్థాలకు వెళ్ళినా నీళ్ళు తెచ్చుకుంటాం కదా, అటువంటి నీళ్ళు కావచ్చు. లేదా దగ్గరలో ప్రవహించేటువంటి నది ఉంటే నది నుంచి నీళ్ళు, లేదా దగ్గరలో బావి అంటే బావిలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకొని శుద్ధిగా రాయి కలశం కానీ ఉంటే బంగారు కలశం, వెండి కలశం, ఇత్తడి కలశం, రాయి కలశం లేదా మట్టి కలశంతో కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఈ కలశం ఏం చేయాలంటే ముందుగా ధాన్యం పోసి షట్కోణాకారంలో ధాన్యం వేయాలి. షట్కోణాకారం ధాన్యం వేసి మండపం వేసి దానిపై అష్టదళ పద్మం వేయాలి. అష్టదళ పద్మం వేసి దాని మధ్య భాగంలో కలశాన్ని స్థాపన చేయాలి. అది మన శక్తి అనుసారంగా లభించేటువంటి కలశాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ కలశ స్థాపన చేయాలి. దాంట్లో చక్కటి నీళ్ళు పోసుకొని సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలతో పాటు మామిడాకులు, దాంతోపాటు తమలపాకులు వేసుకొని దానిపై నారికేలం ఉంచాలి. మా ఇత్తడి కాయిన్ కానీ లేదా వెండి బిల్ల కానీ శ్రీకారం రాసినటువంటి సహజంగా వెండి నాణ్యం కానీ ఏదైనా వేసుకోవచ్చు. శ్రీకారం, ఇంకా అమ్మవారి బీజాక్షరం ఏదున్నా పర్వాలేదు. ఎందుచేత అంటే మనం లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజ కోసం మనం ఒక లక్ష్మీ బిల్ల తీసుకుంటుంటాం. అమ్మవారి తత్వమే కనుక ఆ బిల్ల కూడా దాంట్లో వేసేసుకొని నీళ్ళు పోసుకొని దానిపై కలశంపై ఓ నారికేలం ఉంచి బూరు అయినటువంటి కొబ్బరికాయ కావచ్చు, కొబ్బరి బొండ ఉంచి దాంతో చక్కగా బొట్టు పెట్టేసి జాకెట్ పీస్తో అలంకరణ చేసుకోవాలి. ఇది నీళ్ళు పోసి చేసుకున్నటువంటి కలశ స్థాపన. అది కాకుండా మామూలుగా షట్కోణాకారం మళ్ళీ చక్రం వేసుకొని దానిపై అష్టదళ పద్మం వేసి చక్కగా రంగవల్లుతో ముగ్గులు వేసి ఆ కలశంలో ధాన్యం కూడా పోయొచ్చు. దాంట్లో బియ్యం పోయొచ్చు. బియ్యం పోయొచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు. ఎవరైతే అధికార కాంక్షతో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు గోధుమలు వేసుకుంటే మంచిది. ఎవరైతే సస్యశ్యామలంగా ఉండాలి, మానసికంగా స్థిరంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలనుకున్నటువంటి వారు చంద్రగ్రహ సంబంధించినటువంటి వడ్లు లేదా బియ్యం పోసుకోవడం ఉత్తమం. మనం చూస్తుంటాం వారాహి అమ్మవారి ఆరాధన చేస్తే భూ సంబంధించినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయని, గృహం కలిసి వస్తుందని చెప్పేసి వింటుంటాం. ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు కందుల ధాన్యం కాస్త పోసుకొని, లేదా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, సర్వతోముఖాభివృద్ధి మనకు కలగాలంటే నవధాన్యాలు కూడా కలిపి వేసుకోవచ్చు. నవధాన్యాలు వాడుకోవచ్చు. ఇప్పుడు నవధాన్యాలన్నీ కూడా ప్రతి గ్రహానికి సంబంధించిన ఒక ధాన్యంగా చెప్పబడింది. ఆ ధాన్యాలన్నీ కూడా మనం స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ధాన్యాలు. మరి ఏం చేయాలి అంటే 9 రోజుల పాటు ఆరాధన అయిన తర్వాత ఒకవేళ నీరు ఉంచినట్లయితే ఆ నీరుని ఇంటిల్లి పాది సంప్రోక్షణ చేసుకోవాలి. దాంతోపాటు మనం స్నానం చేసిన తర్వాత మరలా ఆ నీళ్ళతో మరి స్నానం చేయాలి. అది కాకుండా ధాన్యాలు పోసుకున్నట్లయితే ఒక గోధుమలు వేసుకున్నట్లయితే కొంత గోవుకి పెట్టి ప్రసాదంగా, భగవంతుడు 33 కోట్ల దేవతలంతా కూడా గోవు రూపంలో ఉంటారు కనుక కొంత గోవు పెట్టి దాంట్లో కొంత భాగాన్ని బ్రాహ్మడికి దానం ఇచ్చి కొంత భాగాన్ని ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పారు. అట్లా నవధాన్యాలు ఏ ధాన్యం పెట్టినా కొంత గోవు పెట్టడం, మన ఇంటిలో పాది దాన్ని వండి ప్రసాదంగా స్వీకరించడం, అలా తీసుకోవడం వల్ల ఆ 9 రోజుల పాటు చేసినటువంటి ఆరాధన అంతా కూడా ఆ ధాన్యంలో ఉండి ఆ ప్రసాదంగా స్వీకరించినప్పుడు మన శరీరంలో జీర్ణమై ఆ శక్తి మనలో ఉద్భవిస్తుంది. తద్వారా మనం కోరినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ దిశగా మన ఆలోచనలు పోతుంటాయి. ఏమవుతుందండి, ఆరాధన చేసినంత మాత్రాన కోరికలు నెరవేరుతాయా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పూజ చేసుకుంటే వస్తుందా అండి అంటారు. ఏమవుతుంది అంటే బుద్ధి కర్మానుసారిణి అంటారు. మన బుద్ధి ఏమవుతుంది, కర్మ ఏ విధంగా ఉందో, ముందు ప్రారంభం ఏ విధంగా ఉందో, ఆగామి కర్మ ఏ విధంగా ఉందో తను అనుగుణంగా మన కర్మ మారుతుంటుంది. సో ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల ఏమవుతుంది అంటే మనం చేసేటువంటి కర్మల్లో దుష్కర్మలు ఏవైనా ఉండుంటే అటువంటి ఆలోచనలు రాకుండా, దుష్కర్మలు చేయకుండా సన్మార్గంలో సత్కర్మలు చేసే విధంగానే
మన శరీరం దానికి తగినటువంటి ఆలోచనలు ఇస్తుంటుంది. రైట్. కాబట్టి ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల 9 రోజుల పాటు చేసినటువంటి ఫలితంతో మనలో వస్తుంది. ఆ కలశ స్థాపన చేసినటువంటి నీళ్ళు సంప్రోక్షణ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంటిని పాదంతా కూడా పాజిటివిటీతో నిండిపోతుంది. గురుజీ, అంటే వారాహి అమ్మవారిని కొలిస్తే, పూజిస్తే, ఈ గుప్త నవరాత్రులు చేస్తే అంటే ఏమన్నా కోరికలు, ఇందాక మీరు చెప్పారు తీరయా అని కొంతమంది క్వశ్చన్స్ వేస్తారని, కొంతమంది మాత్రం ఖచ్చితంగా నమ్మి నాకు ఇది కావాలి అని చెప్పేసి కోరుకొని మరీ చేస్తూ ఉంటారు. అంటే ఏది అంటే ఇల్లు కోసమా, ఉద్యోగం కోసమా, అంటే ఏది బాగా అంటే చేసుకోవచ్చు అంటారు? వారాహి అమ్మవారి ఆరాధన ఎవరైతే శ్రద్ధగా 9 రోజుల పాటు చేస్తారో రాజ్యం ప్రాప్తిస్తుంది వారికి. ఈ 9 రోజుల పాటు వశ్యవారాహి స్తోత్ర పారాయణం చేసినటువంటి వారు, అధికారకాంక్షతో ఉండి ఆ దిశగా శ్రమ చేస్తున్నటువంటి వారికి అమ్మవారి అనుగ్రహమై రాజ్యం ప్రాప్తించడానికి తొందరగా అనుగుణంగా మన బుద్ధి మారుతుంటుంది. అనుగుణంగా మనం చేసేటువంటి వాక్ అంతా కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా చాలా రోజుల నుంచి గృహ నిర్మాణం చేసుకోవడానికి కావచ్చు, లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా భూ సంబంధించినటువంటి వ్యవహారాల్లో భూమి తీసుకోవడమా, లేదా చాలా చూస్తుంటాం, చాలామంది డబ్బులు దగ్గర పెట్టుకొని కూడా ఇల్లు కొనుక్కుందామంటే ఆ సమయం కలిసి రాదు. ఇల్లు తీసుకుందామన్నా ఆ ఇల్లు నచ్చకపోవడం కావచ్చు, వాస్తు లేకపోవడం కావచ్చు, అటువంటి జరుగుతుంటాయి. మనం భూవరాహస్వామి అని వింటుంటాం. దశావతారాలు వింటే వరాహ తత్వంగా భూమిని తీసిచ్చినటువంటి స్వామివారికి తన ముఖంపై భూమిని ఎత్తినటువంటి దృశ్యం చూస్తుంటాం చిత్రాల్లో. అంటే భూమికి మనం చెప్పుకున్న ముందు ప్రకృతిని ఆరాధన చేసినట్లు. ప్రకృతి అంటే ప్రప్రథమంగా ప్రకృతి కారణము భూమి. కాబట్టి ఎవరైతే ఈ నవరాత్రుల్లో గృహం కావచ్చు, భూమి కాంక్షతో మొదటి రోజు సంకల్పం చేసుకుంటామో అదే సంకల్పంతో 9 రోజులు ఆరాధన చేయాలి. అలా చేసినటువంటి వారికి తప్పకుండా భూమి సిద్ధిస్తుంది, రాజ్యం సిద్ధిస్తుంది, గృహం సిద్ధిస్తుంది. ముఖ్యంగా కావాల్సినటువంటివి మనం చూసినట్టయితే భూమి ఉంటే వ్యవసాయదారుడు అట్లా గృహకాంక్షతో సంకల్పం చేసుకొని 9 రోజుల పాటు అమ్మవారు ఆరాధించినటువంటి వారికి చాలామంది గృహం ప్రాప్తించాయి. అలా చాలా మట్టుకు మేము చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రాక్టికల్గా. రాజ్యకాంక్షతో 9 రోజుల పాటు అమ్మవారు ఆరాధన చేసి అమ్మవారికి హోమం చేసినటువంటి వాళ్ళు దీక్షగా ఉండి ఉదయం పూట అమ్మవారు ఆరాధన చేసుకోవడం, ప్రదోష కాలంలో హవిస్సులు ఇవ్వడం అంటే హోమం చేయడం. అలా హోమం చేయడం వల్ల శీఘ్రంగా రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి రాజ్యం కాంక్షించినటువంటి వాళ్ళు చాలామంది తెలుసు నాకు. కాబట్టి రాజ్యం ఇచ్చేటువంటి అమ్మవారిగా వారాహి అమ్మవారిని కొల్చవచ్చు. భూమి కొందామనుకుంటాం, లేదా భూమి చిక్కుల్లో ఉంటాయి చాలా మట్టుకి. పూర్వీకులు వచ్చినటువంటి భూములు కూడా చిక్కుల్లో ఉండడం కావచ్చు, లేదా కోర్టు వ్యవహారాల్లో ఉండవచ్చు. ఇటువంటివన్నీ కూడా స్తంభించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ రాజ్యం కాంక్షతో చేసేటువంటి వారు వశ్యవారాహి స్తోత్ర పారాయణ చేయడం, గృహం కోసం చేసేటువంటి వారు అమ్మవారి యొక్క 12 నామాలు, అమ్మవారి యొక్క కవచం పారాయణ చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని వస్తాయి. ఎన్నిసార్లు ఎక్కువ చేయగలిగితే అంత పారాయణం మంచిది. 12 నామాలు ఉంటాయి, అష్టోత్తరం ఉంటుంది. ఒకసారి ఏదో శాస్త్రం శర్మగారు చెప్పారు, ఒక పూట చదివేసాము, ధూపం ఇచ్చేస్తాం కాదు. శ్రద్ధాభక్తులు ప్రధానం. మీ సంకల్పం సరిగ్గా తీసుకొని కావాల్సింది అమ్మవారికి ఏం ప్రార్థన చేసుకొని మొదలైన నిర్ణయం చేసుకొని అమ్మవారిని వేడుకొని ఆ దిశగా చేసుకుంటే చక్కటి ఫలితాన్ని వస్తాయి. అంతేకాకుండా ప్రతి రైతు ఆరాధించాల్సినటువంటి దైవం ఈ అమ్మవారు. మీరు వారాహి అమ్మవారు చూసినట్లయితే అమ్మవారి యొక్క ఆయుధాల్లో ఒకటి నాగలి ఉంటుంది. నాగలి దేనికి పనిచేస్తుంది అంటే భూమిని చదును చేయడానికి. అంటే సృష్టి ఆరంభం అని చెప్పుకోవచ్చు. ఒక విత్తనం తీసుకొని భూమిలో వేయాలంటే భూమిని చదును చేయాలి. ఒక విత్తనం దాంట్లో వేస్తే దాంట్లో నుంచి మొలకెత్తుంది, దాని ద్వారా పంట పండి పూత వచ్చి కాయ చక్కగా పంట మనం వాడుకుంటాం. మన శరీర నిర్మాణానికి మనం కావచ్చు, పశుపక్షాదులంతా కూడా వాడుకుంటాం. అంటే పంట పండితేనే ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేయాలనుకొని ఆగిపోతున్నటువంటి వాళ్ళు మనం చాలాసార్లు అనుకుంటాం, మేము అనుకుంటే అవ్వట్లేదండి, చాలాసార్లు అనుకుంటున్నాం కానీ అక్కడ దాకా వెళ్తున్నాం కానీ ఏదో ఆ ప్రయత్నం పూర్తి అవ్వట్లేదు, అసలు ప్రారంభం కూడా చేయలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా మైండ్లో ఆలోచన ఉంది కానీ అది కార్యాచరణ దాచట్లేదు, అంటే చేసేటువంటి అవకాశమే రావట్లేదు, ఎందుకో ఆటంకాలు వస్తాయని చెప్తున్నాం. అటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మనం స్తంభించినటువంటి అన్ని కార్యక్రమాలు శీఘ్రంగా పూర్తి చేసుకోగలుగుతాం. ఏం చెప్పుకున్నాము, భూమికాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా అమ్మవారి ఆయుధం చెప్పుకున్నాం కనుక స్తంభించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి రైతు ఆరాధన చేసేటువంటి అమ్మవారు ఎవరంటే ఈ సప్తమాతృకల్లో ఒకరైనటువంటి వారాహి అమ్మవారు. దాంట్లో ఆది వారాహి అమ్మవారికి సహజంగా వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు అయ్యా మేము అంతగా చదువుకోలేదు, మాకు స్తోత్రం చదివేంత లేదు అని కొందరు చెప్తుంటారు. మా దగ్గరికి వచ్చిన రైతులు చెప్తుంటారు. వారాహి అమ్మవారిని స్మరించుకుని దండం పెట్టుకొని చెప్తాను మనసులో. ఏదో మనం స్తోత్రమే పారాయణ చేయాల్సింది, భక్తి ప్రధానం కదా. భక్తితో అమ్మవారి మనసులో పారాయణ చేసుకొని విత్తనాలు జల్లి చక్కగా పొలానికి నీరు పెట్టి ఎరువులు చూసుకొని
చక్కగా అమ్మవారి యొక్క స్మరణ చేస్తున్న ప్రతిసారి అప్పుడు ధాన్యం బాగా వస్తుంది. ఆ స్వీకరించినటువంటి ధాన్యం మనం వచ్చినటువంటి ధాన్యం స్వీకరించడం వల్ల కూడా మన బుద్ధి మారుతుంది, సన్మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారు ధరించేటువంటి ఆయుధాలని బట్టి అమ్మవారు ఇచ్చేటువంటి ఫలితాన్ని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్ గురుజీ. ఇంకొక చిన్న ప్రశ్న గురుజీ, అయితే ఇక్కడ వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలంటే అంటే ఆడపిల్లలు మగపిల్లలు అనే మన వ్యత్యాసం ఉందా, లేకపోతే పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాలేదని ఏమన్నా చూసి చేయాలంటారు, ఎట్లా అంటారు? దీనికి బ్రహ్మచారి చేసుకోవచ్చు, గృహస్థుడు చేసుకోవచ్చు, చేసేటువంటి విధానంలో మార్పులు ఉంటాయి. బ్రహ్మచారి చేసుకోవచ్చు, వివాహం కాని స్త్రీలు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన చేయడానికి ఎవరైనా అర్హులే. కావాల్సింది ఏంటంటే శ్రద్ధాభక్తులు కావాలి, నియమంగా దీక్షగా ఉండగలగాలి. ఎటువంటి దీక్షలు అంటే మధుమాంసాలు దూరంగా ఉండడం, అబద్ధాలు మాట్లాడడం, ధర్మబద్ధంగా జీవనం కొనసాగించడం, భూశయనం చేయడం, ఇలాంటివన్నీ కూడా సాత్విక ఆహారం స్వీకరించడం, ఇవన్నీ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. కలశ స్థాపన చేయడం కొంత కఠినమైనటువంటి పనే కావచ్చు. అటువంటి వారు మేము సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాము, భక్తి ఉంది కానీ కలశ స్థాపన చేసి అఖండ దీపం వెలిగించి దాన్ని కాపాడుకుంటూ చూసుకుంటూ మేము ఉండలేమయ్యా, ఒకవేళ పోతే అదో మనం అరిష్టంగా భావిస్తాం, మనసులో అదే ఉండిపోతుంది అనుకుంటాం. అటువంటి వారు చక్కటి అమ్మవారి ఒక చిత్రపటం తీసుకొచ్చి మన పూజా మందిరంలో ఉంచుకొని అంత దేవతామూర్తులతో అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా ధూపదీప నైవేద్యాలు వేసి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకుంటే చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది. సంశయం లేకుండా ఆరాధన చేయడం ప్రధానం. సంశయం ఉంచుకొని ఇట్లా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందేమో, హోమం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందేమో అనేటువంటి భావన వద్దు. ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేస్తారో, నేను చెప్పాను ఇందాక, స్తోత్ర పారాయణ రాదయ్యా, శ్లోకాలు చదవలేము, కొంచెం కఠినంగా ఉన్నటువంటి వారు అమ్మవారిని రూపాన్ని మనసులో స్మరించుకొని కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క స్వరూపాన్ని స్మరించుకొని దండం పెట్టుకున్నా చాలు. కానీ 9 రోజుల పాటు దీక్షగా ఉండాలి. దీక్ష అనేది ప్రధానం. రైట్ గురూజీ. మా కోసం అంటే వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ విధంగా పూజిస్తే మంచిది అనేది చాలా చక్కగా వివరించారు గురూజీ. ధన్యవాదాలు గురూజీ.